ఇప్పుడు వోడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ కలిసి పనిచేయడంపై మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ ఉంటే? ఇగో ఈ రోజుల్లో ఎట్లుందంటే ప్రభుత్వం ఏది చేసినా కానీ ప్రజలకు నచ్చట్లేదు. ప్రైవేటీకరణ మీద మోజు చూపిస్తున్నారు. తర్వాతనేమో ప్రైవేటీకరణ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కట్ చేస్తేనేమో అప్పుడు అరే ఇదేంద్రా ఇట్లా కట్ చేస్తున్నాడు, ఇదేంది కథ అని అందరూ అది ఇది అని అంటున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం సహకారం చేస్తున్నారు. ప్రైవేట్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది. సిమ్ కార్డులో చూడు ఈరోజు 28 రోజులు పనిచేస్తుంది. డేట్లు మనం ఏమో 31 రోజు పనిచేస్తుంది, 28 రోజులు పనిచేస్తుంది. గవర్నమెంట్ ఏమో ఒక 2 రోజులు ఎక్కువ ఇచ్చినా కానీ మనం దాన్ని వాడుకున్నట్లేకపోతున్నాం. అంటే ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నది తప్ప ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయని కాదు, ప్రజలకు మేలు చేస్తున్నాయా చేడు చేస్తున్నాయా ప్రజలకు తెలవాలి. అది ప్రభుత్వం వచ్చేది బిఎస్ఎన్ఎల్ వాడట్లేదు ఎవరు మరా, ప్రైవేట్ సంస్థలే వాడుతున్నారు. ఎయిర్టెల్ వాడుతున్నారు, వోడాఫోన్ వాడుతున్నారు, జియో వాడుతున్నాం. కానీ బిఎస్ఎన్ఎల్ సరిగ్గా సిగ్నల్ రావట్లేదు అంటున్నాం. మరి ఈ ప్రభుత్వాలే, ఈ రాష్ట్ర ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వాలే ఇస్తున్నాయి మరి అన్నీ. మరి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరా? ప్రభుత్వ అధికారులు పనిచేస్తలేరా? గవర్నమెంట్ ఎంప్లాయర్ ప్రతి ఎంప్లాయర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది. అవును, ప్రతి ఫోన్ వచ్చిన కాడ నుంచి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది. అప్పుడు అంత సిగ్నల్ ఉంది, ఇప్పుడు ఎందుకు లేకపోయింది అంటారు? ఇప్పుడు ప్రజలకు అవగాహన రావాలా, మనం సిమ్ము ఏది వాడుతున్నాం ఏం కథ అనేది అవగాహన రావాలి. ప్రైవేట్ సంస్థ వాడితే మనకు సిగ్నల్ 28 రోజులే వాడుతున్నాం, డేటా బి కట్ అవుతుంది. నెక్స్ట్ డే డేటాలో వేస్తున్నాడా, వేయట్లేదు. మరి అది అడగట్లేదు. అది ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన నెట్వర్క్లకి పెంచడం కోసం బిఎస్ఎన్ఎల్కి తగ్గించారు అని ఒక ఆరోపణ వస్తుంది సార్. దీని మీరు ఏం చెప్తారు? బిహెచ్ఎన్ఎల్ ఏం తగ్గియలేదు, మనం వాడకం తగ్గించాం. జనాలం వాడకం తగ్గిస్తే సిగ్నల్ తగ్గించడం వల్ల సిగ్నల్ అందక జనం వాడటం మానేశారని చెప్తున్నారు సార్. రూరల్గా మేము తిరిగి నేను ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 ఉంది, అవునా కాదా? ఇప్పటికైనా నెంబర్ 1 ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పోతే నెంబర్ 1 ఉంది. అది మనం వాడకలో తక్కువ ఉంది. అదే టవర్స్లో అన్నీ పెడుతున్నాం కదా, జియో పెడుతున్నాం, ఎయిర్టెల్ పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం. ఇది బిఎస్ఎన్ఎల్ ఉంది. నేను ఒక విలేజ్ నుండి వచ్చాను. ఓకే, ఆ విలేజ్ లో గతంలో ఉంది బిఎస్ఎన్ఎల్ వచ్చేది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు సార్, చాలా తగ్గిపోయింది. మరి ఇది ప్రభుత్వం చేసిన చర్యలు కాదంటారా? ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది లేదని మీరు అంటున్నారు కదా ప్రైవేట్ సంస్థల. నేనేమంటున్నా అంటే దీనికి ఇప్పుడు ఇస్తున్న ప్రైవేటీకరణకు ఎవరిస్తున్నారు? ఆ అధికారులు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి దీన్ని దాంతోపాటు దీన్ని తీసుకెళ్ళమని చెప్పట్లేదు కదా. ఇప్పుడు మనము కేంద్రానికి సన్నిహితంగా ఉన్న ఒక బడా వ్యాపారికి చెందిన సంస్థకు లాభం చేయడం కోసం బిఎస్ఎన్ఎల్ని అణగదొక్కారు అనే ఒక వాదన బలంగా ఉంది సార్. దీన్ని మీరేం చెప్తారు? ఎలా చూస్తారు? బిఎస్ఎన్ఎల్ తొక్కేసిరని అది జనాలం దొక్కేసినాం, మనం ప్రజలే దొక్కేస్తున్నాం. గవర్నమెంట్ దొక్కేయట్లేదు, ప్రజలే దొక్కేస్తారు. నువ్వు కరెక్ట్ వాడు బిఎస్ఎన్ఎల్, అదే మంచిగా ఉంటుంది. నువ్వు వాడట్లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నువ్వు వాడకొచ్చినావు, ఇక దీన్ని పక్కన పడేస్తున్నారు. ప్రైవేట్ వాడు నడుపుతున్నాడు, మనకు కమిషన్ వస్తుంది, ఈ దేశానికి కొద్దిగా ఆదాయం అనేది వస్తుంది. వానికి ఇవ్వడం వల్ల వాళ్ళు మంచి చేసుకుంటుండని దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాని వెంబడి వెళ్తున్నాయి, అంతే తప్ప మరేం లేదు. సరే, బిఎస్ఎన్ఎల్ మంచి వృద్ధిలో రావాలంటే ఏ చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం కట్టడి చేయాలి, ప్రజలు వాడాలి, ప్రతి ఒక్కరు వాడాలి. వాడితేనే ఏదైనా కానీ ముందుకు వెళ్తుంది, కానీ వాడకపోతే అది మరుగున పడుతుంది కానీ ముందుకు రాదు ఏది సంస్థ అయినా. బిఎస్ఎన్ఎల్ పట్ల కేంద్రం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం లేదంటారా? ప్రజలకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, జనాలకు ఉంది. అది మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ముందు వాడాలి. ప్రజలకి ఎమ్మెల్యేలకి 13 నెలల జీతం పడుతుందంట సెల్ ఫోన్ సొమ్ము. అవును, మరి మనకేమో 28 రోజులకే కట్ చేస్తున్నారు కదా. మరి ఇది ఎంత మట్టి న్యాయం అంటారు? వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు పర్మిషన్లు ఇస్తున్నారు. అందు గురించి అట్లయి దానివల్ల అట్లా చేస్తున్నారని మనం అంటే మన సొమ్మే మళ్ళీ అది వాళ్ళ పర్మనెంట్గా వాళ్ళు ఇవ్వాలి కదా. అట్లా అధికారులు అట్లా చేస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం. జనాల జేబులో చిల్లు పెట్టి అధికారులు వాడుకుంటున్నారు తప్ప జనాలకు సేవలలో లేరు. అట్లా అంటే టోటల్గా సార్ మన పార్లమెంట్లో కూడా దీని గురించి జరిగింది కదా సార్. అవును, అప్పటికే పార్లమెంట్లో నుంచి కూడా తొలగించారు. అవును, ఒక ఎంపీ గారు నిలదీసిన క్వశ్చన్లకి. మరి అంత జీతాలు ఇవ్వటం వాళ్ళకి అవసరం అంటారా? ఇదైతే ప్రజల సొత్తు, ప్రజలు నిలదీయాలా, ఇస్తున్నామా లేదా? వాళ్ళకి పెన్షన్ అవసరమా? కార్ల తిరిగేటోళ్ళకి పెన్షన్లు అవసరమా? అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, వాళ్ళకి పెన్షన్స్ అవసరం లేదు. ప్రజలకు సేవ చేసిన వాళ్ళకి పెన్షన్స్ అవసరం, జీతాలు ఇస్తున్నాం.
మిడిల్ క్లాస్ వాళ్ళకు పిఎఫ్ అనేది 7,500 చేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఇంతవరకు 12 ఏళ్ళు అయింది. కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఇక చూడు అగజూడు అని పేపర్లు మలిపేయడం తప్ప ఏం చేస్తలేదు. అంటే ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చాక ఏం చేయట్లేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ, ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ. నేనేమంటున్నా అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఉన్న 7,500 చేస్తామన్నారు. ఇప్పుడు కేంద్రం వచ్చింది ఇంతవరకు ఏం చేయట్లేదు. 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళ నుంచి కార్మికుని పట్టించుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు ఏదైనా కానీ ప్రైవేట్ సంస్థలకైతే ఈజీగా వెళ్ళిపోతుంది. మరి ప్రభుత్వమే ఇలా పట్టించకపోతే రేపు పింఛన్లు కానీ ఏదైనా కానీ ఇలా చేస్తే ఇప్పుడు పింఛన్స్ ఇవ్వాల్సి వస్తుంది. 58 ఏళ్ళు 60 ఏళ్ళు అని అంటున్నారు ఊర్లలో. ఆ పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇదే పిఎఫ్ గురించి 7,500 ఇస్తే ప్రతి ఒక్కరు ఎంప్లాయీ తగ్గిపోతుంది కదా. ప్రభుత్వం మీద పడదు కదా, కేంద్ర ప్రభుత్వం మీద పడదు కదా, రాష్ట్ర ప్రభుత్వం మీద పడదు కదా బడ్జెట్. అట్లాంటప్పుడు ప్రభుత్వం నడపలేని ఇట్లాంటి సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయొచ్చు కదా. ప్రైవేటీ సంస్థలు ఉండే ఐడియా ఉంది, మిగతా జీవో ఉండే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపించి ముందుకు నడిపించచ్చు కదా బిఎస్ఎన్ఎల్ని. ఎందుకని వదిలేస్తుంది గవర్నమెంట్ వదిలేస్తుంది అన్నది కదా. ప్రజలు మనం వాడకపోతే ఇప్పుడు బాగలేదని అంటాము. బాగలేదంటే వాడిని పోయి అడగాలి కదా, మనం అడగలేకపోతున్నాం. వాని దగ్గర పోనీకి టైం లేకపోతుంది. ఇప్పుడు జనాలకు వాడి దగ్గర పోవడానికి టైం ఉండట్లేదు. అందువల్ల ప్రభుత్వాలు ఏంది మన దగ్గరికి ఇప్పుడు వాడికి 100 ఎయిర్టెల్కు వడాఫోన్కు జియోకు 100 మంది పోయి అప్లికేషన్ ఇస్తున్నారు, రావట్లేదా? మరి బిఎస్ఎన్ఎల్కు ఒక 30 మంది అని పోతురా, ఆఫీస్లో చుట్టూ తిరుగుతురా, ఒక బైక్ కనబడదు, ఒక మనిషి కనబడాడు. అంటే ఆ 3 సంస్థలు కలిసి అనుకో పల్లెటూరులకు కూడా ప్రయోజనం ఉంటుంది కదా. ఇప్పుడు పల్లెటూరులో ఎక్కడ పడ్డా కానీ సిగ్నల్ అనేది ఉండట్లేదు. ప్రయోజనం ఉంటుంది కదా 3 సంస్థలు కలిస్తే. 3 సంస్థలు కలిసి ప్రజల జేబులో చిల్లు పడుతుంది తప్ప ఏ ప్రయోజనం అనేది లేదు. ప్రైవేట్ సంస్థ నువ్వేమడుగుతావు? ఇస్తుంది సిగ్నల్ కరెక్టే. ఇప్పుడు 20 మనకు రోజులు ఎన్ని, నెలకు రోజులు ఎన్ని? 31 రోజు కలిస్తే ఎంతో ఒకటి ఆదాయం ఉంటుంది కదా వాళ్ళకు కూడా. వస్తే వాళ్ళకు ఆదాయం ఉండదు, మైనసే. అధికారులకు మైనసే, ఆ పాలించే నాయకులకు మైనసే, రాష్ట్ర ప్రభుత్వాలకు మైనసే. కలవరు కదా. మనకు మంచి జరగాలంటే వాళ్ళతో ఎందుకు కలుస్తారు? ప్రైవేట్ సంస్థలు లాభాలు చూసుకుంటారు కానీ ప్రజలకు మంచి చేయాలని ఉండదు కదా. ఓకే సార్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో దగ్గర 1,00,000 మంది ఎంప్లాయర్స్ ఉన్నారని ఉంది బయట. మరి 1,00,000 మంది ఎంప్లాయర్లు పనిచేస్తున్నారంటారు. పనిచేసేపటికే బిఎస్ఎన్ఎల్ నడుస్తుంది, బిఎస్ఎన్ఎల్ అనే మాట వస్తుంది. వేరే సంస్థలు వచ్చి మేము కలుపుతున్నామని. పని చేయకపోతే బిఎస్ఎన్ఎల్ ఉనికిరే ఉండదు కదా. మన 2 రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ కనబడతలేదు. మీకు తెలిసిన ఏ రాష్ట్రంలో బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా ఉందనుకుంటున్నారు? ప్రజలు ఎవరైతే వాడతారో వాళ్ళ రాష్ట్రంలోనే ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉందనుకుంటున్నారా మీరు? ఇప్పుడు అది ప్రధాని అంటామా? ప్రధాని మన దేశ రాజధానికి ప్రధానే ఉన్నాడు కదా. ఆయన మన ప్రజలకు మెసేజ్ ఇవ్వమని చెప్తున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ప్రైవేట్ వాడమనే దేశకు సోబ్ బై ఫ్రీ కడుతామని అంటాడు. ఏ ఫ్రీ అవసరం లేదు. ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ లేదు కానీ బ్యాలెన్స్ పడుతుంది. అది ఎట్టా మరి? ఇది న్యాయమని అంటారా? నేనేమంటున్నాను, మనకు చెప్పడం ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, ప్రజలకు వచ్చేది ఒకటి. వాళ్ళకు లాభం చేకూర్చేది చేస్తారు అంతే తప్ప లాభం చేకూర్చేది ఏది చెయ్యరు. అంటే గవర్నమెంట్ సొమ్ము తేరగా తింటున్నట్టే కదా సార్. ఇలాంటి వాటి మీద ఐటీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ ఎందుకు రైడ్ చేయట్లేదు? సిబిఐ వాళ్ళు ఎవరికి రైడ్ చేస్తారంటే సామాన్యునికి. అంతే. పేదోడికి ఎవడు చేస్తాడు? 4 రోజులే. అది మళ్ళీ మసిబూసినట్లనే అక్కడనే వెళ్ళిపోతున్నారు తప్ప మళ్ళీ ఏమి లేదు అక్కడ. టోటల్గా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు వీటి మీద ప్రభావం పడబోతుంది ఇంటర్నెట్ మీద. దీన్ని నిలబడేది బిఎస్ఎన్ఎల్ అని ఒక మాట కూడా వినపడుతుంది. మరి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ పైకి వచ్చిందనే ఉద్దేశం మీకుందా? ఇప్పుడు మనము ఒకటి మునుగుతుందంటే ఒకటి లేస్తుంది. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అది మనకు తెలియాలి. అది ఏదో మునిగినప్పుడు మన గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప ఏదో దేశాల గురించి మనం ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ గురించి వస్తుంది. మనం ఆ తర్వాత ఇంటర్నెట్ ఎక్కడ వాడలేదు. ఇప్పుడు వచ్చింది 2002లో 2003లో 2000లో 99 నెట్ అనేది తెలియదు మనకు. తెలుసా? పేపర్ మీద రాసేవాళ్ళం. ఈరోజు 25 ఏళ్ళల్లో ఇంతవరం వాడుతున్నాం మనం. అది ఎవరి వల్ల? ప్రైవేట్ సంస్థలకు మేలు చేర్పించాం కానీ ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ ఉంది మరి వాడలేదే, మరి నెట్ వాడలేదే. అంటే జియో వాడు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చాడు, అలవాటు చేశాడు. అట్లాగే బిఎస్ఎన్ఎల్ కూడా ఇవ్వచ్చు కదా ఫ్రీగా. ఫ్రీ ఇచ్చి ఏం చేశాడు? లాస్ట్కు నీకు 1 సంవత్సరం ఇచ్చాడు. తర్వాత ఏంది 28 రోజులు 15 రోజులు 10 రూపాయలకు రీఛార్జ్ చేసుకునే రోజులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ చేయలేదా అని చేస్తాయి ప్రభుత్వాలు. చేస్తే మనం పట్టించుకోము కదా. ప్రజలకు ముందు నేర్పు అనేది ఉండాలా. ప్రజలతోనే అది జనముతోనే ప్రభుత్వం నడిచేది. నువ్వు వాడనప్పుడు ఏం చేస్తాం? ఏదైనా కానీ వాడలేం కదా. ఇప్పుడు ప్రైవేట్ సంస్థ దగ్గర వస్తున్నాడు, భయ్యా వాడు అంటున్నాడు. వాడినాక ఏం చేస్తున్నాడు? వాడు ఇంటికాడ కూర్చున్నాడు, వాని చుట్టూ మనం తిరుగుతున్నాం.
అవునా కదా? ప్రభుత్వం చుట్టూ తిరగమంటే మనకు బద్ధకం ఎక్కువ, అడగలేము మన ప్రభుత్వాన్ని, అడగలేమని మనం ఇంటికాడ ఉంటాం. ప్రైవేట్ వాడిని 4 తిడతాం, అదే గవర్నమెంట్ వాడిని తిట్టు, ఎందుకు చేయడు? చేస్తాడా లేదా? మరి అది మనలోనే లేదు. మనం ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు గ్యాస్ అన్నాము, ఇప్పుడు ఇంతవరకు కట్టెలు అనేది ఇంతవరకు ఉందా మన దగ్గర? వాడలేదు. ఇప్పుడు మొత్తం కట్టెల మీద పోయింది. ఇప్పుడు 20 రూపాయల కట్టెలు 100 రూపాయలు 200 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు మన దేశ సంపద మనకు వచ్చినట్లా లేదా? ఇప్పుడు పొయ్యిల కట్టెల మీద ఉండమంటే నా వల్ల కాదు ప్రతి హోటల్ వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్కి వస్తే పొయ్యిల కట్టెల మీదకి వచ్చింది కదా, అవునా కదా? అది ఏదైనా కానీ మన జనాల్లోనే ఉంటుంది. అది అధికారులు అర్థం చేసుకునాలి, ప్రజల్లోనే తీసుకెళ్ళాలి. అది ఎంతవరకు లోనికి వెళ్ళి తీసుకెళ్తారో అది అర్థం చేసుకున్నాలి జనాలు తప్ప ఏదో ప్రైవేట్ సంస్థకు మనం అలవాటు పడ్డామనుకో ప్రైవేటే అయిపోతుంది.